ఆపలేరు. Nobody can stop this flow. Hallelujah. 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 హల్లెలూయా. ఇప్పుడు మన మన యొక్క రెస్పాన్సిబిలిటీ లేదా మనకున్న పని ఏంటి అంటే ఆయన బోధ విని లేదా సత్యము విని దాని ప్రకారం నడుచుట మాత్రమే. విశ్వాసంలో నుండి తప్పిపోకుండా జాగ్రత్త పడుతూ అడుగులు వేయడం మాత్రమే మనకున్న పని. నిరీక్షణ అధికం అవ్వాలి. ఆమెన్ ఆమేన్. ఆమెన్. ఎదురు చూస్తున్నది దొరికేసినప్పుడు నిరీక్షణతో పని ఏంటి? ఎదురు చూపులోనే నిరీక్షణతో పని. వాడబారిని మహిమ కొరకు నిరీక్షిద్దాం. ఆయన ప్రకాశ ఆగమనం కొరకు నిరీక్షిద్దాం. పలుకుదామా ఈ మాట? వాడబారిని మహిమ కొరకు నిరీక్షిద్దాం. వాడబారని మహిమ కొరకు నిరీక్షిద్దాం. వాడబారని మహిమ కొరకు నిరీక్షిస్తాం. ఆయన ప్రకాశ ఆగమనం కొరకు నిరీక్షిద్దాం. ఆగమనం కొరకు నిరీక్షిస్తాం. ఈ నిరీక్షణలోనే మనం ఓర్పును నేర్చుకుంటాం. పలుకుతారా? ఈ నిరీక్షణలోనే మనం ఓర్పును నేర్చుకుంటాం. ఆమేన్. అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటున్న ఓర్పు. పలుకుదామన్నమాట. అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటున్న ఓర్పు. హల్లెలూయా. ఇదిగో అలా నిరీక్షణలో ఒక్కొక్క అడుగు వేస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే ఓర్పు అనేది మన లోపల నుంచి వస్తుంది. దీర్ఘశాంతం, దయాళత్వం ఎలాగనో ఈ ఓర్పు ఆ దీర్ఘశాంతంతోనే ఉంటుంది. అలా అయితే ఆ ఓర్పునే పరీక్షిస్తున్న, శోధిస్తున్న అనుభవాలు ఉండబోతున్నాయి. ఈ అపవాది యొక్క అధికారం పూర్తిగా చలామణి అవుతున్న సమయం. అందుకే చూడండి, మనం ఒక మాట నేర్చుకుంటున్నాం కదా, ఫైనల్స్ కోసమే అన్ని ప్రిపేర్ అవుతున్నాయని. ఒక ప్రతిభను మొక్కాలన్నా ఫైనల్స్ కోసమే ఇప్పుడు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నారని. అదేవిధంగా ప్రతిదీ కూడా ఫైనల్స్ కోసం రెడీ అవుతున్నాయి అని నేర్చుకున్నాం. ఈవెన్ ఓర్పుగా ఉండడం కూడా ఫైనల్స్ కోసమే ప్రిపేర్ చేస్తున్నారు. ఒక మాట చెప్పనా? ఫెయిల్ అవ్వడానికి ఒకడు ఎంతగా రెడీ అవుతున్నాడు, పాస్ అవ్వడానికి కూడా ఒకడు అంతకంటే ఎక్కువ రెడీ అవుతాడు కదా. అవును. ప్రతి ఒక్కరూ రెడీ అవుతారు. కొంతమంది ఫెయిల్ అవ్వడానికి, కొంతమంది పాస్ అవ్వడానికి. ప్రతి ఒక్కరు రెడీ అవుతారు కదా. అలాగనే ఓర్పుకి కూడా ఫైనల్ టెస్ట్ అన్నమాట. ఓర్పుకి, విశ్వాసంకి కూడా ఫైనల్స్ ఎప్పుడు? ఆ 3.5 సంవత్సరాలు. పరిశుద్ధుల ఓర్పు ఇందులో పరీక్షింపబడుతుందని చెప్తున్నప్పుడు ఆ ఓర్పుకి, ఆ విశ్వాసానికి ఫైనల్ ఎగ్జామ్స్ అన్నమాట. నిరూపించబడే సమయం. పలకండి. నిరూపించబడే సమయం. అంతేగాని ఓర్పులో నుంచి తొలగిపోవడానికి కాదు. అలా అయితే దానికి కూడా శాంపుల్ గా ఉండి లేదా ఎగ్జాంపుల్ గా ఉండి పాస్ అయ్యి చూపిస్తున్న అనుభవంలో ఉన్నారు ఆనాటి తెస్సలోనికే సంఘపు వారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి,
మొదటి పత్రిక చూడండి, లేదా 2వ పత్రిక మొదటి అధ్యాయం చూడండి. రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4-5 వచనాలు చదువురా. 4-5 వచనాలు. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు. అందువలన మీ హింసలన్నింటిలోనూ మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. హల్లెలూయా. ఈ మాటల యొక్క అర్థం ఆయన తీర్పు తీర్చే విషయం గురించి మనకి అర్థమవుతుంది. నిజానికి ప్రకటన గ్రంథంలో 13వ అధ్యాయం, 17వ అధ్యాయం, 18 ఇవన్నీ ధ్యానిస్తున్నాం కదా. వాటిల్లో కనిపించేది ఏంటి? ఓర్పునకు విశ్వాసమునకు కలుగుతున్న పరీక్షలు. ఇక్కడ ఆ సంఘం గురించి రాస్తున్న మాట చూడండి. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమల్లోను, అంటే వీరికి రెడ్ కార్పెట్ ఉందా లేదా రోజెస్ కార్పెట్ ఉందా? లేదు, శ్రమల కార్పెట్ ఉంది. ఏ కార్పెట్ ఉంది? శ్రమల కార్పెట్. అందులో శ్రమలలో, హింసల్లో మీరు ఏం కనపరుస్తున్నారట? ఓర్పును, విశ్వాసమును. హింసలు వచ్చాయని పారిపోట్లా, శ్రమ వచ్చిందని విడిచిపెట్టిపోవట్లా. హలో, నిలకడగా ఉండి ఓర్పును విశ్వాసమును చూపిస్తున్నారండి. ఎవరు? ఈ తెస్సలోనికే సంఘపు. దాన్ని చూసి పౌలు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేము దేవుని సంఘంలో మీ యందు అతిశయపడుచున్నాం. ఎంత మందిని బట్టి దుఃఖపడుతున్న అనుభవంలో ఉన్నవారు ఇప్పుడు వీరి విషయంలో మేము అతిశయపడుతున్నాం అంటున్నారు. ఓ హల్లెలూయా. ఒక మాట అడగనా? నిన్ను బట్టి నీ నాయకుడు అతిశయపడగలడా? నిన్ను బట్టి పరిశుద్ధాత్ముడు కాలర్ ఎగరేయగలడా? మనల్ని బట్టి యేసుక్రీస్తు వారు టెస్ట్ చేసుకోరా అని అనగలరా? ఆ స్థాయిలో మనం ఉండాలి. ఉందామా? ఉందాం. ఆ స్థాయికి రావాలని ప్రార్థన చేద్దామా? అయితే అందుకోండి ప్రార్థన. మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రభా, స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. వందనాలు మా రాజా. నాయన నా తండ్రి, అవును ప్రభా, నాయన హింసల్లోనూ శ్రమల్లోనూ నాయన సహించేటువంటి వారుగా, ఓర్పుకు విశ్వాసమునకు పరీక్షలు వస్తుండగా నాయన నా తండ్రి ఆ ఓర్పును, విశ్వాసమును, దీర్ఘశాంతమును కనపరుస్తున్న వారై
నాయన నా తండ్రి ప్రభా ఎలాగనైతే తెస్సలోనిక సంఘం మీరు శ్రమపడుచున్నారో, మీరు దేవుని రాజ్యంకు యోగ్యులు అని చెబుతూ ఓర్చుకునే విషయంలో నా తండ్రి వారు సంఘం ఎదుట మేము అతిశయపడుచున్నాము అని ఎలాగనైతే నా తండ్రి ప్రభా వారు నాయన సాక్ష్యం పొంది ఉన్నారో ప్రభా, మేమును నా తండ్రి మాకు వస్తున్నటువంటి శ్రమల్లోనూ నాయన ఓర్పుకు విశ్వాసమునకు వస్తున్న ప్రతి పరీక్షలోనూ నాయన నా తండ్రి ప్రభా నాయన పరిశుద్ధాత్ముడు మీ పరిశుద్ధాత్మ దైవమా మీరు కాలర్ ఎగరేసుకునే విధంగా, మీరు అతిశయపడే విధంగా నాయన నా తండ్రి ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న మా సంఘ నాయకులు నాయన నా తండ్రి ప్రభా వారు సంతోషించే విధంగా, వారు అతిశయపడే విధంగా మేము ఉంటున్నామా నాయన నా తండ్రి. ఆ రీతిలో మేమందరము తయారవ్వాలి ప్రభా. నాయన నా తండ్రి ఎక్కడే కానీ నా తండ్రి ప్రభా మేము నాయన ఓడిపోయే వారంగా కాకుండా నా తండ్రి జయించే వారముగా అధికమైన ఓర్పుతోని, అధికమైన విశ్వాసంతోనూ, అధికమైనటువంటి దీర్ఘ శాంతంతోనూ, ఆత్మ ఫలములు ఫలించేటువంటి వారుగా, సహించేటువంటి వారుగా, శ్రమలలో నా తండ్రి ప్రభా అతిశయ కారణంగా నిలబడేటువంటి వారుగా ఉండునట్లు బలం నాయన నా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించమని, ఆ రీతిలో మీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ నడిపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. చూడండి, ఈ తెసలోనిక వారి గురించి పౌలు, తిమోతి, సిల్వాను అనువారు ఎటువంటి సాక్ష్యం ఇస్తున్నారో తెలుసా? ఒక మాట చదువుకుందాం. 3వ వచనం ఒకసారి చదవండి. 1వ అధ్యాయం 3. తెస్సలోనిక 1వ అధ్యాయం 1 తెస్సలోనిక కాక 2వ దాంట్లో 2 రా. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని కూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. ఎంత చక్కటి సాక్ష్యం, ఎంత చక్కటి మాట. మీ విశ్వాసం అభివృద్ధి పొందుతుందట. అది కూడా ఒకరిలోనా కాదు. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతుందట. ఈ మాట యొక్క వాల్యూ ఎంత ఎక్కువ ఉందో తెలుసా? చెప్తా. యేసు ప్రభు తన శిష్యుల్ని చూసి ఆ అభివృద్ధి పొందుతుంది మీ విశ్వాసం అన్నారా? ధోనిలో వెళ్తున్నప్పుడు విశ్వాసం గురించి అన్నారు. అల్ప విశ్వాసులారా అన్నారు. గ్రహింపు లేనప్పుడు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా అన్నారు. నేల మీద నడవలేకపోతున్నప్పుడు ఏమన్నారు? అల్ప విశ్వాసులారా అన్నారు. కానీ ఈరోజు ఆ స్థితిగతులు మారి తెసలోనికీయుల వారి గురించి పలుకుతున్న మాట ఏంటో తెలుసా? మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది అని. హల్లెలూయా. హల్లెలూయా. అది చిన్న మాట కాదండి, అది చిన్న సాక్ష్యం కాదండి. పరిశుద్ధాత్ముడు తోడుగా ఉండి అధికమైన విశ్వాసం దయచేయును గాక. ఆమేన్. 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 మీరు విశ్వాసం అంతకంతకు అభివృద్ధి పొందుతుందట. ఎంత చక్కటి సాక్ష్యం. ఇంకొక మాట కూడా అంటున్నారు చూడండి. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుతున్నది.
ఈ సంఘం వారు ఫైనల్ ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారని చెప్తున్నా నేను. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటారా ప్రకటన గ్రంథం 13:10 చదవండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 10. 10వ వచనం. హల్లెలూయా. స్తోత్రం. ఎవడైనను చెరపట్టవలనని అన్న ఎడల వాడు చెరలోనికి పోవును, ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. స్తోత్రం. ఇప్పుడు 7వ వచనం కూడా చదువురా. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం. మరియు పరిశుద్ధులతో యుద్ధము చెయ్యను, వారిని జయింపను, దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. అది ఇంతవరకు ధర్మ విరోధ సంబంధమైన క్రియకు అడ్డం లేదా అడ్డు అదుపులు ఉండినాయి, అవన్నీ ఎత్తివేశారు. ఒక డ్యామ్ కి తలుపులు ఎత్తివేస్తే అది ఎలా ఫ్లో అవుతుందండి? అంతవరకు ఆపిన నీరు ఎలా ఫ్లో అవుతుంది చెప్పండి? అంతవరకు ఆపిన అడ్డగించిన దేవుడు మనకి ప్రతి ప్రజ మీద అధికారం విడిచిపెడతారట, అధికారం ఇచ్చి వదులుతారట. అప్పుడు ఇంకా అది ఎలా ఫ్లో అవుతుందో తెలుసా? ఒక డ్యామ్ కనుక ఒక్క చుక్క కూడా నీరు ఇటుపక్క రానికుండా ఆపుతున్న పెద్ద డ్యామ్ గేట్లు ఎత్తివేస్తే ఆ నీరు ఎలా రన్నింగ్ లో ఉంటుందో అపవాది కూడా అధికారంతో అలా పరిగెడుతుంది అన్నమాట. కానీ ఇదే సమయం గుర్తుంచుకోండి, ఒక సైనికుడు లేదా ఒక ముద్దాయి పరిగెడుతున్నప్పుడు సైనికులు ఇంకా పోలీసులు ఎలా ఎన్కౌంటర్ చేస్తారో అలా ఎన్కౌంటర్ చేయడానికి ఇంత అధికారం ఇచ్చి వదులుతున్నారు. ఎందుకు వదలాలి అన్న ప్రశ్నకు సమాధానం ఇదే. వానికి ఇచ్చిన అధికారంతో వాడు పరిశుద్ధులను జయించడానికి బయలుదేరుతాడు. అంటే పరిశుద్ధులు ఎలా కనిపిస్తారండి? ఓడిపోతున్నట్టు. ప్రశ్న అడిగినా, యేసు ప్రభు శిలువలో ఓడిపోయారా? లేదు. లేదు. అన్ని నామముల కంటే పైనామముగా పొందుకున్నారండి. కానీ భూమి మీద ఓడిపోయినట్లు కనిపించారు. నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నిన్ను నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. ఎవరు? పక్కనున్న దొంగ. పక్కనున్న కింద ఉన్న వారు ఏమంటున్నారు? దిగిరా, యూదుల రాజా రా, దిగిరా అని పిలుస్తున్నారు. అక్కడ యేసు ప్రభు చూపించింది ఓర్పు కాదా? విశ్వాసం కాదా? హల్లెలూయా. అలా ఈ సంఘం వారి గురించి చెప్తున్న మాటలు, వారి గురించి పలుకుతున్న మాటలు ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ అండి. ఒక సంఘం ఇలా తయారవ్వాల. ఆమేన్. నేను అంటాను, ఆయన శరీరంలో ప్రతి భాగం, ప్రతి అవయవం ఇలాగ సిద్ధపడాలి. ఆమేన్.
ఎలా సిద్ధపడాలి? మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతుంది అని చెప్పగలగాలి. మీ అందరిలో ప్రతి వాడు కూడా ఎదుటివాడికి ప్రేమ చూపిస్తూ కదులుతున్నారు అని చెప్పగలగాలి. మనలో మనం చెప్పుకోవడం కాదు. హలో, ఇతరుల సాక్షి చూడండి, ఎక్కడో ఉన్న పౌలు తిమోతి వాళ్ళు వీరి గురించి విన్నదే కదా చెప్పారు, రాస్తున్నారు. దర్శనానికి వారు ఎలా ఉన్నారు అంటే వారి గురించి చెప్పిన సాక్ష్యం బట్టి ఈ పదాలతో మరి ఆ రోజు లేఖ రాస్తున్నారు. ఓ, వీళ్ళు దేని కొరకు ప్రిపేర్ అవుతున్నారో తెలుసా? ఫైనాన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారని గుర్తుపట్టిన పౌలు వారికి అంత్యకాల ప్రత్యక్షతలు రాస్తున్నాడండి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? కొరింథీయులకు రాసినప్పుడు ఎట్లా రాశాడు? ఆ పదాలకి ఈ పదాలకి ఎంత తేడా ఉంది. మీరు ఇంకా పసిబిడ్డలే అనియో పాలు తాగువారే అనియో నేను మీకు బలమైన ఆహారం పెట్టలేకపోతుంది. ఆ మాటలు ఎలా ఉన్నాయి? ఈ మాటలు ఎలా ఉన్నాయి? బలమైన మాటలు, బలమైన మర్మములు, అంత్యకాల ప్రత్యక్షతలు తో నిండిపోయిందండి ఈ పత్రిక. 16-17 అధ్యాయాలు ఏం లేవు. ఈ పత్రిక 3 అధ్యాయాలు. తిప్పి కొడితే ఎన్ని? 3 అధ్యాయాలు. కానీ ఎంత బలమైన మాటలో తెలుసా? ఎందుకు ఇలా అవుతుంది అని వేద పండితులకు కూడా అంత చిక్కనివి చాలా సింపుల్ లాంగ్వేజ్ లో చాలా సింపుల్ గా పౌలు గారు ఇందులో రాసేసారు. ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి, అన్నీ. ఈవెన్ మనం ఎలా ఉండాలో మాదిరి కూడా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇంతవరకు దేని గురించి నిరీక్షించాలో కూడా ఇక్కడే ఉంది. ఎలా నిరీక్షించాలో కూడా ఇక్కడ ఉంది. హల్లెలూయా. నువ్వు చూపించవలసిన విశ్వాసం నువ్వు చూపించమ్మా. వరంగా కూడా దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు. ఇంకో యాంగిల్ చెప్పదా, నువ్వు విశ్వాసాన్ని ఫలించు, దేవుడు వరాలని ఇస్తాడు. ఏ వరం? విశ్వాస వరం. విశ్వాసం అనే వరం. ఆత్మ ఫలాల్లో విశ్వాసం ఉందా? ఉంది. ఆత్మ వరముల్లో విశ్వాసం ఉందా? ఉంది. ఆమేన్. నేను అంటాను, ఈ సంఘం వారు అన్ని పొందుకుని ముందుకు కదులుతున్నారు. అందుకే మీ హింసలన్నిట్లోనూ మీ మీ శ్రమలన్నిట్లోనూ కూడా మీరు ఏం చూపిస్తున్నారు? ఓర్పు, విశ్వాసం ఉన్నాయా? ఆ రెండు పక్క పక్కనే ఉన్నాయా? మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుతున్నాం. ఎక్కడ అతిశయపడుతున్నాం? దేవుని సంఘములలో. అంటే ఏంటో తెలుసా? ఇంతటి విశ్వాసం చూపించలేని వారి దగ్గర మీ విశ్వాసం గురించి మాట్లాడుతూ అతిశయపడుతున్నాం. మీరు చూపిస్తున్న ఓర్పు ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ఉన్న ప్రిపరేషన్ అమ్మా. అవి ఇంకా చాలని అవయవాలైన అనేక సంఘములు ఎదుటకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని బట్టి మేము ఆశ్చర్యపడుతున్నాం. హల్లెలూయా.
ఒక బిడ్డ 2018-19 నాకు సరిగా గుర్తులేదు, రేపటి నుంచి నువ్వు పాట పాడాలి అని చెప్తే మార్నింగ్ ప్రేయర్లో లేచి, చిన్న బిడ్డ అండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా పాట పాడుతుంది తెలుసా. అవును. శ్రమలో కూడా మీకు అనిపించచ్చు చిన్నపిల్లకి ఏం శ్రమ అని. ఆ పాపకి ఆపరేషన్ అవుతున్న రోజు కూడా పాట పాడడం మానలా. మనకి 3 గంటలకి లేవడం ఎంత కష్టమో కదా, ప్రతి దినం ప్రేయర్కి ఆడవడం ఎన్ని వంకల్లో కదా. అవే ఆపరేషన్ మనకైతే 2 నెలలు 3 నెలలు సాడ్ కూడా అవ్వం, అంత గొప్పోళ్ళం మనం. కానీ ఆ చిన్న బిడ్డ చూపిస్తున్న ఓర్పు, ఆ చిన్న బిడ్డ చూపిస్తున్న విశ్వాసం, నేను అంటాను ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ అని. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ బట్టి నేను ఒక అతిశయంతోనే మాట్లాడుతున్నానండి. నిరూపిస్తుంది ప్రతి దినం, అనుదినం పాట వింటున్నప్పుడు అనేకులకు తెలియదండి దాని వెనక ఉన్న ప్రయాస ఎట్టిదో. ఈరోజు నేను చాలా శ్రమ పడిపోతున్నానని ఫీల్ అవుతున్నావే నువ్వు? నేను సూటిగా అడుగుతున్న ప్రశ్న, ఆ పాప కంటే ఎక్కువ శ్రమ ఫీల్ అవుతున్నావా? ఏం లేదు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా పాట పాడిన పాప లేచి పరిగెడుతున్న స్థితిలో ఏం లేదు. ఆపరేషన్ అయి కదలలేని స్థితిలో పడుకుని ఉంది, పాట మానలేదు. హల్లెలూయా. నేనేమంటున్నానంటే గెలిచి చూపిస్తున్న ఒక బిడ్డ, చిన్న బిడ్డను బట్టి అతిశయం రాదా? వస్తుంది. వస్తుంది. అలా అంతకంటే ఎక్కువగా ఈ తెస్సలోనికే సంఘం గురించి పౌలు, తిమోతి, సెల్వాను, ఇంకా వారితో ఉన్న అనేక మంది ప్రతి సంఘంలోని కూడా వారిని బట్టి అతిశయపడుతున్నారండి. సిగ్గుపడట్లా, అతిశయపడుతున్నారు. సందర్భాలు ఏంటో రాయిలా, కానీ మీ ఓర్పు, మీ విశ్వాసం అని మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు ఒక్కటేనండి, ఒక్కటే సూటి అయిన ప్రశ్న, మన గురించి మన ప్రభు అయిన యేసు అతిశయపడగలరా? ఆయన దూతలు ఎదుట మన నామంలో ఒప్పుకుంటూ అతిశయపడాలని ఆశపడుతున్నారు. ఆయన కాలర్ ఎగరేసుకునే విధంగా మనం ఉన్నామా? సరే, ఇక మీదటైనా ఉందామా? ఉందాం. మీరెవరు కనబడటానికి వీల్లేదు. మన కోసం రక్తం చిందించిన యేసయ్య ఆయన కాలర్ ఎగరేసుకుంటూ అతిశయపడగలగాలి. మనం చూపిస్తున్న విశ్వాసం పరీక్షల గుండా వెళ్ళి నిరూపించబడబోతుంది. ఆ సమయం యేసయ్య అతిశయపడుతూ కాలర్ ఎగరేస్తున్న ఒక సన్నివేశం గుర్తు చేయనా? ఆయన చనిపోయి అయితే ఆరోహణమైపోయి వెళ్ళారు. విశ్వాసంలో ఓర్పును కనబరుస్తూ రాళ్లతో కొట్టబడుతున్న స్టెఫన్ను చూసి కాలర్ ఎగరేసుకుంటూ నిలబడి స్వీకరిస్తున్నారు బిడ్డని. ఆకాశం తెరవబడ్డది. ఇక్కడేమో రాళ్లతో చంపబడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, హింసపడుతున్నాడు. కానీ తన ఆత్మను రిసీవ్ చేసుకోవడానికి యేసయ్య కాలర్ ఎగరేసుకుంటూ నిలబడ్డారండి. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. సంఘములకు కావలసిన ప్రిపరేషన్, ఆ అనుభవాన్ని దగ్గరుండి చూసిన పౌలు సంఘములను అలాగనే తయారు చేస్తున్నాడండి. హల్లెలూయా. ఎక్కడ కనెక్షన్ మిస్ అవ్వలా. మనమే ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థాయికి వెళ్ళాలి అనే విషయం ఈరోజు కనుక గ్రహింపులోనికి వస్తే దాని మీద వర్కౌట్ చెయ్యమ్మా, దాని మీద వర్కౌట్ చేయనా. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.